హాయ్ హలో వెల్కమ్ టు మంచారం. తలకాయ కూర ఇష్టపడే వాళ్ళ కోసం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో పర్ఫెక్ట్ టేస్ట్తో మంచిగా ఉంటుంది. ఇది సంగట్లోకి చాలా బాగుంటుంది. దానికోసం నేను ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని ఒక రాడుకి గుచ్చి కాల్చానండి. కాల్చితే కొంచెం మగ్గుతుంది. దీన్ని డైరెక్ట్గా వేయించి కూడా చేయొచ్చు, కానీ ఇలా టేస్ట్ వెరైటీగా ఉంటుంది. అది కాల్చి పక్కకు పెట్టుకున్న తర్వాత మటన్ని నీట్గా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేయించుకున్న తర్వాత క్లీన్ చేసి ఆ తర్వాత అందులో 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు యాడ్ చేసి మంచిగా కలపండి. ఇట్లా కలిపిన తర్వాత కాసేపు దాన్ని పక్కకు పెట్టండి. ఎప్పుడైనా కానీ మనము కడిగేటప్పుడైనా యాడ్ చేయొచ్చు పసుపుని, లేదంటే కడిగిన తర్వాత అయినా కానీ ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసి కాసేపు పక్కన పెట్టారంటే అందులో ఉన్న జెమ్స్ చచ్చిపోతాయి. అందులోకి నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకున్నాను. ఈ హాఫ్ గ్లాస్ వాటర్ ఒక 150 ml వాటర్ ఉంటాయి, వాటిని యాడ్ చేసి దీన్ని కుక్కర్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉంచుతున్నాను. ఇది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఈ పక్కకి మన ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకొని ఈ లోపులోనే ఇంకో వైపున మనము సంగటికి రెడీ చేస్తున్నామండి. సంగటికి నీట్గా బియ్యం కడిగేసి అందులో 1కి 4 గ్లాసుల బియ్యము లెక్కన పోసి పక్కకు పెట్టుకోండి, కుక్కర్లో పెట్టేయండి. ఇప్పుడు బాణీ పెట్టి మనం ఆల్రెడీ ఉల్లిగడ్డని కొబ్బరిని బాగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులోని ఈ పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి బాగా దోరగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇలా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా ఉడికితేనే మనకి ఆ వాసన పోయిందని గుర్తుపెట్టుకోండి, పచ్చి వాసన. ఇప్పుడు కుక్కర్ 6 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల ధనియాల పౌడరు అండ్ 2 స్పూన్ల కారము. నేను ఇక్కడ కేజీ తలకాయ కూర తీసుకున్నాను, దానికి తగ్గట్టు మెజర్మెంట్స్ చెప్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఉప్పు కారాన్ని పెంచుకోండి, కారం ఇష్టపడేవాళ్ళు. అలా కలిపి పక్కన పెట్టుకున్న ఆ మటన్ సూప్ని మొత్తాన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కడాయిలోకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఈ ఉల్లిగడ్డ కొబ్బరి ఈ ఫ్లేవర్ అంతా కూడాను మన మటన్ తలకాయకి బాగా పడుతుంది. అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చి ఈ టైంలో మనకి సూప్ కావాలనుకునే వాళ్ళు ఇందులో వాటర్ యాడ్ చేయండి. నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇది బాగా దగ్గరగా ఉంటే బాగోదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఉండాలి, అంటే గ్రేవీ కొంచెం కనపడాలి. ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే ఒక 5 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఫైనల్గా మనం దానికి కొత్తిమీరని యాడ్ చేసి గార్నిష్ చేసుకోవడం, ఒక 2 నిమిషాలు మగ్గనివ్వడం, అంతే. మన తలకాయ కూర రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్తో. దీనికోసం నేను ఆల్రెడీ సంగటిని తయారు చేస్తున్నానని చెప్పాను కదండి. ఈ సంగటి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇది బాగా మెత్తగా అవ్వడానికి మీరు ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా యూస్ చేయొచ్చు, లేదు త్వరగా అవ్వాలి అనుకుంటే మీరు కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టారంటే త్వరగా ఉడికిపోతుంది. అప్పుడు నీరు సరిపోలేదంటే కొంచెం నీరు యాడ్ చేసుకొని రాగి పిండిని మెత్తగా రాగి పిండిని ఈ మెత్తగా అయిన అన్నంలో యాడ్ చేయండి. రాగి పిండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పౌడర్ని యాడ్ చేయండి. నేనైతే ఒక 3 పెద్ద స్పూన్లు యాడ్ చేశాను. అంతా అయిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కకు పెడితే రాగి పిండి పచ్చివాసన పోతుంది. ఫైనల్గా ముద్దలు కట్టి పక్కకు పెట్టుకోవడమే. హాట్ బాక్స్లో పెట్టారు అంటే ముద్దలు చేసి ఈజీగా అవుతుంది. ఎప్పటికప్పుడు ఆ ముద్ద పెట్టేసి కొంచెం కూర పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఇది. ఒక్కసారి తింటే దీన్ని వదలరు.